హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 16 ముగింపు వినేద్దామండి. ప్రకాశం గారిని కాంతమ్మ క్షమించిన మీరా క్షమించలేదు. కూతుర్ని దృష్టిలో పెట్టుకుని, కూతురు జీవితం దృష్టిలో పెట్టుకుని కాంతమ్మ ప్రకాశం గారిని క్షమించింది. తన తరువాత తన కూతురికి ఎవరు దిక్కు? ఒంటరిగా ఎలా బ్రతకగలదు? ఏదో ఇప్పుడు ఆవేశంలో అనుకుంటుంది. 4 రోజులు నవ్వి వాళ్లే ఊరుకుంటారని. అలా ఊరుకుంటారా? దాని జీవితం చక్కబడే యోగం లేకపోయినా నానే వాళ్ళు 4 అండగా ఉంటారు అనుకుంది కాంతమ్మ. మీరా జీవితం సవ్యంగానే ఉంది. ఇన్ని సంవత్సరాలకి కారణాలు ఏమైనా గాని ఆవిడ క్షమించలేకపోనేమో. వాళ్ళు 2-3 సార్లు వచ్చి ఆప్యాయంగా మాట్లాడగానే మెత్తబడిపోయిన తల్లి మీద కోపం వచ్చింది ఆమెకు. చిరాకేసింది కూడా. తల్లి పలకరించినా ఏదో ముభావంగా బదులు చెప్పి తప్పుకు తిరుగుతుంది. ఈ కారణంగానే శాంతమ్మ గారు ఎంత బ్రతిమలాడినా వాళ్ళింటికి వెళ్ళలేదు. ప్రకాశం గారు ఆప్యాయంగా పలకరిస్తే కూడా వినబడినట్లుగా గబగబా తప్పుకుపోతుంది. మీరా విజయ్ని సాధ్యమైనంత వరకు వాళ్ళున్నప్పుడు ఆ ఛాయలకి పోకుండా చేస్తుంది. వాళ్ళు ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏమిటో శేఖరానికి అర్థం కాలేదు. ఇక్కడికి తీసుకొచ్చే మావయ్య అక్కడెందుకు అని అతను 2-3 సార్లు చెప్పాడు. అసలు మీరా పలానా అని తెలిసాక మీరాని శేఖరం చూడలేదు. మీరా వైఖరి చూసిన ప్రకాశం గారు గ్రహించకపోలేదు. ఆయన చాలా బాధపడ్డారు. ఇప్పుడు శేఖరంతో బాధగా అదే అన్నారు. కాంతం నన్ను క్షమించినా మీరా నన్ను క్షమించలేదురా. మీరా పట్టుదలకి మొండితనానికి శేఖరానికి చిరాకేసింది. అది మామయ్య మీద కోపం కాదు, తన మీద అనుకున్నాడు. ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానన్నావు కదా. నేను మాధురీదేవితో చెప్పాను, సాయంత్రం అమ్మ కూడా వస్తుంది, తీసుకెళ్లి చూపించు. అది వరకెప్పుడు రాని ఫిట్స్ ఇప్పుడు వస్తున్నాయంటే అంత బలహీనంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నాడు. వస్తే తీసుకెళ్తాన్రా. వస్తుందా అని. ఎందుకు రారు? అమ్మ చెప్తుంది. నువ్వు కూడా వచ్చి చెప్పకూడదు అన్నారాయన. నేను హాస్పిటల్కి వస్తాను అన్నాడు. మధ్యాహ్నం శేఖరం ఎక్కడికో వెళుతుంటే శాంతమ్మ గారు అంది, మళ్ళా ఎన్నింటికి వస్తావురా అని. మీరు అక్కడికి వచ్చేసరికి వస్తాను అన్నాడు. ఆవిడ చాలా నీరసంగా ఉంది. ఇంకా ఎలాగూ 1 గంటలో బయలుదేరదామని అనుకుంటున్నాను. కారులో తీసుకెళ్ళొచ్చు, ఉండిపోకూడదు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలమ్మా. వీలుగా ఉంటే ఆ టైంకి వస్తాను, లేకపోతే గంగుల చేత కబురు చేయి వస్తా అని వెళ్ళిపోయాడు. అతను వెళితే మీరా మరీ అసహ్యించుకుంటుందని శేఖరం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. తన ఇంట్లో ఉంటే వెళ్ళకపోతే బాగుండదని అతను బయటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు తను ఒక్కత్తి ముందుకు వెళ్ళింది. కాంతమ్మకి 4 మాటలు ధైర్యంగా చెప్పి డాక్టర్కి చూపించుకోకపోతే ఎలాగా అని. నువ్వు రాకపోతే నా మనసు చాలా బాధపడుతుందని అంది. రాకపోతే నా మీద ఒట్టే అంది. నేనింత చనువుగా మాట్లాడుతున్నా నన్ను పరాయిదానిగానే చూస్తున్నావంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే కాంతమ్మకి చాలా ధైర్యం కలిగింది. ఒంటరిగా బ్రతకడం చాలా కష్టము అనుకుంది. అసలు ఇన్నాళ్ళు ఇలా ఎలా ఉన్నామా, ఎవరి తోడు నీడా లేకుండా అనుకుంది. డాక్టర్కి చూపించుకోవడానికి మెత్తబడింది. ప్రకాశం గారు గుర్రబండి తీసుకొచ్చారు వెళ్లే ముందు. కూతురు ఏం మాట్లాడకపోవడం, అసలు కంటికి కనిపించకుండా తప్పించుకుని తిరగడం ఆవిడకి చాలా బాధగా సిగ్గుగా ఉంది. తనని ఏమనుకుంటుందో, సిగ్గులేని దానిలా అనుకుంటుందా? తనిలా రాజీకి వస్తుందంటే అది తను ఏమవుతుందోననేగా. డాక్టర్ దగ్గరికి మానేద్దామా అంటే ఆవిడ వదిలిపెట్టడం లేదు. మీరా నీరసంగా పిలిచింది కూతురుని. ఆమె వినబడినట్లే రాలేదు. కాంతమ్మ దొడ్లోకొచ్చింది. మీరా మొక్కలకి గొప్పులు తవ్వుతుంది. కూతురికి ఏమని చెప్పాలో తోచనట్టుగా గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. కాంతమ్మ ఎంతసేపటికి రాకపోవడంతో శాంతమ్మ గారు అక్కడికి వచ్చింది. మీరా, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, వచ్చి తలుపేసుకోమ్మా అంది. ఆమె ముభావంగా ఉండడం ఆవిడ గమనించింది. కానీ ఇంకోలా అనుకుంది. మీరా లేచి నిలబడింది. వచ్చి తలుపేసుకో అని కాంతమ్మని తీసుకెళ్లిపోయింది. వాళ్ళు తలుపు దగ్గరికేసి వెళ్ళిపోయారు. మీరా చాలాసేపు అలాగే నిలబడిపోయింది. ఆడదాని వ్యక్తిత్వం ఇంత బలహీనం కాబట్టే మగాడు అలా ఆడిస్తున్నాడు. ఏదో తమ జాతికి అన్యాయం జరిగిపోతుందని ఏడవడం ఎందుకు? వాళ్ళు ఇలా ఏడ్చినన్నాళ్ళు వాళ్ళు అలా ఆడిస్తూనే ఉంటారు. మీరా ముందు గదిలోకి వచ్చింది. నీరసంగా కుర్చీలో కూలబడింది. మెదడంతా ముద్దుబారిపోయినట్టుగా అయిపోయింది. టేబుల్ మీద మోచేయనుకుని చెంపకి చేజిర్చి కళ్ళు మూసుకుని అలాగే కూర్చుంది. తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడి తెరిచింది. ఎదురుగా శేఖరం.
ఆమె లేచి నిలబడింది. మీరాలో కలిగిన కోపం, ఆవేశాన్ని అదిమిపెట్టింది. మీ మావయ్య గాని మా అమ్మ గాని ఎవరూ లేరు. హాస్పిటల్కి వెళ్ళొచ్చు. గుమ్మం కేసి దృష్టి నిలిపి అంది. నేను వచ్చింది నీకోసం, నీతో మాట్లాడాలని. శేఖరం కేసి కస్సుమన్నట్లు చూసింది. నాకేం చెప్పనక్కర్లేదు, నేనేం వినను. మా అమ్మలా నేను. ఆయాసంతో ఆగిపోయింది. శేఖరం తలుపు దగ్గరగా నొక్కాడు. తలుపుకి ఆనుకుని అక్కడే నిలబడి, నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నావా? మీరా కళ్ళల్లోకి సూటిగా చూసి అన్నాడు. మా అమ్మలా తెలివి తక్కువ దాన్ని మాత్రం కాదు, చాలా నిర్లక్ష్యంగా అంది. శేఖరం ముందుకి కదిలాడు. మీరా గది గుమ్మం దగ్గరకు వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడినట్లు నిలిచింది. ఆ గదిలో విజయ్ ఉన్నాడు. విజయ్ దగ్గరికి శేఖరం వెళ్ళడం ఆమెకు ఇష్టం లేదు. శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు. నేనెప్పుడూ సీరియస్గా మాట్లాడబోయినా నువ్వే ముందే ఆవేశం తెచ్చుకుని నాకు కోపం తెప్పిస్తావు. చెప్పేది శాంతం ఎందుకు వినవు? విసుగును సూచిస్తున్నట్టు అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసలే మనసు ఉడికిపోతుంటే అలాంటి సమయంలో శేఖరం వచ్చాడు. అతని మనసులో బాధని గాని అతని కంఠంలో అర్ధింపును గాని వినే స్థితిలో లేదు మీరా. నేనేం వినను. నాకెవరూ ఏమి చెప్పనక్కర్లేదు, మీరు వెళ్ళొచ్చు. గుమ్మం వైపు చేయి పెట్టి చూపిస్తూ ఆవేశంగా అంది. అతనికి కోపం వచ్చింది. నువ్వే గొప్పదానివి అనుకుంటున్నావా? అసహనంగా అడిగాడు. మీలా డబ్బు గొప్పదనం లేకపోవచ్చు, చాలా కోపంగా అంది. పోనీ మనసు గొప్పదా? అతనికి తెలియకుండా అతని స్వరంలో హేళన ధ్వనించింది. ఆ మాట ముల్లలా గుచ్చుకుంది మీరాకి. మీకు చాటి చెప్పుకోవలసిన అవసరం నాకేం లేదు. మీరా మాటలో పూర్తి కాలేదు. చిన్నగా రాగం తీస్తూ విజయ్ ఉయ్యాల్లో నుంచి లేచి కూర్చున్నాడు. శేఖరం 2 అడుగులు ముందుకేసి కొద్దిగా తల తిప్పి లోపలికి చూశాడు. శేఖరం అడుగు ముందుకు వేసేసరికి మీరా గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టేసింది. విజయ్ని చూడగానే అవ్యక్తమైన ఆనందంతో అతని ముఖంలోకి ఆనందం లాంటిది వచ్చింది. మీరా చెయ్యి తప్పించి లోపలికి వెళుతూ కొద్దిగా కళ్ళు వాల్చి మీరా కేసి చూస్తూ అన్నాడు. నువ్వేం భయపడనక్కర్లేదు, నీ అనుమతి లేందే బాబు ఒంటి మీద చెయ్యి వేయను అనేసి ఉయ్యాల దగ్గరగా వెళ్ళాడు. కొత్త మనిషిని చూడగానే విజయ్ వింతగా చూడసాగాడు. కొద్దిగా తెరిచిన నోరు, ఆశ్చర్యంగా చూసే ఆ చురుకైన కళ్ళు శేఖరం కళ్ళు విజయ్ని హత్తుకుపోయున్నాయి. కొద్దిగా మెడ వెనక్కి పెట్టి నోరు తెరుచుకుని శేఖరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న విజయ్ మెడ నొప్పి పుట్టడంతో ఆ అంటూ తల ఇటు అటూ తిప్పి తల్లికేసి చూశాడు. ఉయ్యాల స్టాండ్ మీద చేయి వేసి రెప్పవాల్చకుండా విజయ్ని చూస్తున్న శేఖరం కొద్దిగా మీరాకేసి తల తిప్పినా అతని చూపులు విజయ్ మీదనే ఉన్నాయి. ఏం పేరు అన్నాడు. మొదట శేఖరానికి చెయ్యి అడ్డం పెట్టిన వాళ్ళిద్దరినీ అలాగే రెప్ప వేయకుండా చిత్రంగా చూస్తున్న మీరా యాంత్రికంగానే చెప్పింది, విజయ్ చంద్ర. అతని పెదవులు విచ్చుకున్నాయి. తనలో అనుకున్నట్లుగా అన్నాడు, చాలా మంచి పేరు. మీరా తలుపుకి ఆనుకుని నీరసంగా నిలబడింది. విజయ్ని మరోమారు తనివి తీరా చూసి అయిష్టంగా బలవంతంగా యువతలికి వచ్చాడు శేఖరం. మీరా దగ్గరగా ఆగాడు. మీరా, నీకు నా మీద చాలా కోపం, అసహ్యం కూడా. ఆ సంగతి నాకు తెలుసు. కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించు. నువ్వు ఇష్టపడందే ఆవిడ ఇక్కడి నుంచి కదలరు. ఆవిడ మీద మాత్రం జాలి లేదా? మగవాళ్ళ అహంకారం, ఆడదాని బలహీనత గుర్తొచ్చి దిగజారుతున్న ఆవేశం రెట్టింపుగా వచ్చింది. ఇప్పుడు మెడలో పసుపు తాడు కట్టించుకున్న నేరానికి ఆవిడ విడితే విడుతుంది, అది నాకు అనవసరం. రోషంతో ముక్కుపుటాలు అదిరాయి. తనలో కలిగిన ఆవేశాన్ని పైకు కనబడనీయకుండా 2-3 క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు శేఖరం. తరువాత ప్యాంటు జేబులోకి చేయిపోనిచ్చి కొంచెం పొడుగ్గా ఉన్న కవరు తీశాడు. ఇదిగో అరుణ నీకు రాసింది, 3 రోజులైందొచ్చి. యాంత్రికంగా అందుకుంది మీరా. శేఖరం గడప దాటిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. టాటా అన్నట్టు చెయ్యి ఊపాడు. విజయ్ నవ్వి తాను చెయ్యి ఊపాడు, టాటా అన్నట్టుగా. శేఖరానికి ఒక అంగలో వెళ్లి విజయ్ని 2 చేతులతో ఎత్తి గుండెలకి హత్తుకోవాలని బలంగా అనిపించింది. తన ముందే మీరాకి మాటిచ్చాడు. ఆ కోరికని నిగ్రహించుకోవడం కష్టమని అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. 2-3 రోజులు గడిచిపోయాయి. కూతురు పద్ధతి అంతుపట్టక ఏం మాట్లాడడానికి ధైర్యం చాలక సతమతమవుతుంది కాంతమ్మ. ప్రకాశం గారు తనని చూస్తూనే ముఖం చిట్లించుకుని తప్పుకుపోయే మీరాతో ఏం మాట్లాడితే ఏమంటుందోనని ఎన్నోసార్లు మాట్లాడదామని ప్రయత్నించి కూడా ధైర్యం చాలక ఆగిపోయారు. అంత క్రితం రోజు వరకు మీరా ఇంకా వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూసిన శేఖరానికి నిరాశే ఎదురైంది. ఉత్తరంలో అంత వివరంగా అన్ని సంగతులు రాసినా కూడా మీరా మనసు మారలేదన్నమాట. అతను చాలా నిరాశ చెందాడు. తల్లి ఇచ్చిన టీ అందుకుంటూ, మావయ్య ఏడమ్మా,
పడుకున్నాడా అని అడిగాడు శేఖరం. ఏం పడుకోవడమో, కళ్ళు మూసుకుని అలా పడుకున్నాడన్న మాటే గాని వాడికి మతిలేదు. కనిపించనన్నాళ్ళు నలుగురి చేత 4 విధాలుగా అనిపించుకుని మతిపోయిన వాడిలాగా తిరిగాడు. ఇప్పుడు కనిపించినా ఏం లాభం? బాధగా అందావిడ. శేఖరం మాట్లాడలేదు. టీ కప్పులోకి చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ శాంతమ్మగారే అంది. మీరాకి ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తుందిరా. ఆవిడ సుముఖంగానే ఉన్నట్లు కనబడుతుంది. ఒకవేళ తన జీవితం అంతా అలా అయిపోయిందని సిగ్గుపడి రావడం లేదేమో అని చెప్పాను కూడా. అరుణొకటి నువ్వొకటి కాదు మీరా. నిన్ను గుండెల్లో దాచుకుంటాను. అక్కడికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేకపోతే నా దగ్గరే ఉంచుకుంటాను. అబ్బాయి కూడా కాదనడు అని చెప్పాను. ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయిందంటే ఇష్టం లేనట్లేగా. ఆ పక్కనే ఉన్న పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు శేఖరం. శాంతమ్మ గారు అతను ఖాళీ చేసిన కప్పు తీసుకుని వెళ్ళిపోయింది. శేఖరం విసిగిపోయాడు. ఇంకా మీరాకి చెప్పాల్సిందేమీ లేదు. మీరాకి అంత ఇష్టం లేనప్పుడు ఎవరేం చేయగలరు? అన్ని విషయాలు ఒక్క మాట కూడా పొల్లిపోకుండా వివరంగా రాశాడు తను. అది చదివి కూడా మీరా మనసు మార్చుకోలేకపోయిందంటే, రాజీకి రాలేకపోయిందంటే మనసుకు సర్ది చెప్పుకోలేనంత అసహ్యం తన మీద పేరుకుపోయిందన్నమాట. పోనీ తనకు శిక్ష వేయాలనుకుంటే తను సంతోషంగా భరిస్తాడు. తప్పు చేసిన వాడు తను. తన గురించి ఆవిడ బాధపడడం ఎందుకు? మీరా ఇక్కడికి రాకపోవడం తన గురించే. తను అడ్డు తొలగిపోతే మీరాకి ఇక్కడికి రావడానికి ఏం అభ్యంతరం ఉండదు. అసలు తన సంగతి రాయనే రాశాడు. తను తప్పుకుంటేనే కానీ రాదేమో. క్రితం రోజుకి మీరా రాకపోయేసరికి అతను నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు తల్లి ద్వారా మీరా అభిప్రాయం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తను అనుకున్న ప్రకారం ప్రయత్నాలు చేసుకోసాగాడు. 2 రోజుల తర్వాత సాయంత్రం 7 గంటలు దాటుతుంది. కాంతమ్మ లోపల ఏదో సర్దుతుంది. విజయ్ బోర ఊదుతూ ఇల్లంతా తిరుగుతున్నాడు. మీరా గది కిటికీ దగ్గర నిలబడింది. మీరాకి ఈ వారం 10 రోజుల నుంచి మతిపోయినట్టుగా ఉంది. బొత్తిగా చేతిలో పని లేదు. ఈ గొడవలొకటి. అన్నీ ఒకేసారి ఇలా మూకమ్ముడిగా వచ్చి పడ్డాయేమిటో. ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు ఎవరిళ్లలోనైనా ఉంటాయా? అన్ని వింతలు విడ్డూరాలు ఈ ఇంటిలోనే ఉన్నాయి అనిపించింది మీరాకి. చంటిపిల్ల కేరింతలకి తల తిప్పి చూసింది. పూజారింటికి కాబోలు ఎవరో వస్తున్నారు. కాస్త పరీక్షగా ఆవిడని చూశాక మీరాకి గుర్తొచ్చింది. విజయ్ 4-5 నెలల పిల్లాడప్పుడు ఈవిడ నెల పిల్లల్ని ఎత్తుకుని నెల రోజులుంది. అప్పుడు పూజార్లు ఆవిడ రాత్రి జోలపాట పాడుతుంటే యాంత్రికంగా ఉయ్యాలు ఊపడం గుర్తుకొచ్చింది. పక్కన భర్త కాబోలు అతను పాపని ఎత్తుకున్నాడు. ఆవిడ ఉయ్యాల పట్టుకుంది. మీరా ముఖం తిప్పేసుకుంది. వంట తల్లి చేస్తుంది. మీరాకి చాలా విసుగ్గా ఉంది. ఏదైనా పుస్తకం చదువుదామని అల్మారా తెరిచింది. అల్మారాలో కవరు చూడగానే అప్పుడు గుర్తుకొచ్చింది. మీరాకి అరుణ రాసిన ఉత్తరం తను చదవలేదు. అప్పుడు ఆ కోపంలో విసుగులో మీరా శేఖరం ఇచ్చిన కవరు అల్మారాలో పడేసింది. మీరా కవరు చేతిలోకి తీసుకుంటూ ఇంత బరువుంది, ఎంత ఉత్తరం రాసిందో అనుకుంటూ కవరు తెరిచింది. అరుణ గుర్తుకొచ్చేసరికి మనసుకి కాస్త ఉల్లాసం కలిగింది. మంచం మీద కూర్చుంటూ కవరులో ఒత్తుగా ఉన్న కాగితాలు విడదీసింది. మీరా? ఉలిక్కిపడిన మీరా నిటారుగా అయింది. ముత్యాలు పేర్చినట్లుగా ఆ అక్షరాలు అరుణవి కావు. కాగితాన్ని వేళ్లలో నొక్కిపెట్టి అలాగే ఒళ్ళో పెట్టుకుంది. ఊపిరి బిగబట్టి పెదాలు బిగించి కొన్ని క్షణాలు అలాగే కూర్చుంది. అలా కూర్చోవడంలో మొదట లైను వెంబడి మీరా కళ్ళు జరజరా పాకాయి. మీరా మీరా నా మీద కోపంతో అసహ్యంతో దీన్ని పూర్తిగా చదవకుండానే ఓ అగ్గిపుల్ల గీసి దీన్ని తగలబెడతావని నాకు తెలుసు. కానీ అలా చెయ్యొద్దని ప్రార్థిస్తున్నాను. అలా చేశావంటే ఈ కాగితాలతో పాటు కొన్ని నిజాలు కూడా కాలిపోతాయి. అప్పుడు నేను చచ్చినా బ్రతికినా నీకు, నీతో పాటు బాబుకి నేను నేరస్తుడిలాగానే ఉండిపోతాను. అందుకని మరోమారు వేడుకుంటున్నాను దీన్ని శాంతం చదవమని. మీరా మొదటి నుంచి దీంట్లో అన్ని సంగతులు వివరంగా రాస్తున్నాను. ఎందుకంటే నీకు తెలియనివి చాలా ఉన్నాయి. జ్యోతి రావుగారమ్మాయని తెలియక ముందు నుంచి కూడా జ్యోతికి నాకు పడదు. సినిమా హాల్ దగ్గర 10 మంది అమ్మాయిలతో ఒళ్ళిపోయి తెలియకుండా నడుస్తూ వచ్చి నాకు డాష్ ఇవ్వడమే కాక తిరిగి నా మీద తప్పు పెట్టబోయింది. అలా మా కయ్యం మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత జ్యోతిర్మయి రావుగారి కూతురని తెలిసింది. నేను, రెడ్డి, ఇంకో 4 ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ అమ్మేస్తారని తెలిసి వెళ్ళడం జరిగింది. మొదట వాళ్లతో అన్న పెద్ద మనిషి అమ్మనని, కాంట్రాక్ట్కి ఇస్తానని చాలా రోజులకి తేల్చాడు. అది అటో ఇటో తేలే వరకు ఆయన్ని కలవక తప్పేది కాదు. నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినా ఆయన ఇంటికి లాక్కుపోయేవాడు. నాకు జ్యోతికి జరిగిన దెబ్బలాటలు నీకు వేరే చెప్పనక్కర్లేదు. నీకు తెలుసు.
రావుగారు తనతో వ్యాపారంలో చేరమని నన్ను చాలా ఒత్తిడి చేయసాగాడు. నాకు అక్కడ ఉండే అభిప్రాయం లేదని ఖచ్చితంగా చెప్పినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఈ ఫ్యాక్టరీ సంగతి తెలిసేవాడు కాదు. కొన్నాళ్లకు కానీ ఆయన అసలు ఉద్దేశం నాకు అర్థం కాలేదు. జ్యోతిని ఎంతమంది చూసుకోవడానికి వచ్చినా జ్యోతి పెంకి సమాధానాలకి హడలిపోయి ఆఖరికి ఫారెన్ పంపించేస్తామన్నా, ముందే కొంత ఆస్తి రాసిచ్చేస్తామన్నా వాళ్ళ ఆస్తికి వాళ్ళకి ఓ నమస్కారం పెట్టి వచ్చిన దారినే వెళ్ళిపోయేవారట. వాళ్ళ దృష్టిలో నేను పడ్డాను. నన్ను ఆకర్షిద్దామని వాళ్ళు చాలా ప్రయత్నించారు. అరుణ పుట్టినరోజు నాడు అంత క్రితం 4 రోజుల క్రితమే నేనొచ్చాను. అరుణ ఎప్పుడూ నీ గురించే చెబుతూ ఉండేది. అలా నీ గురించి చెబుతున్నప్పుడు ఆ ముఖంలో ఎంత సంతోషం. నీ మెప్పు పొందిన స్నేహితురాలిని తప్పకుండా చూడాల్సిందే అన్నాను నేను. ఆ రోజు సాయంత్రం నువ్వు వస్తావని, నన్ను తప్పకుండా ఎన్ని పనులున్నా ఇంట్లో ఉండమని అంది. అలాగే అన్నాను. అరుణకి ముత్యాల దండ ఉంగరం తీసుకోవాలని బజారుకి బయలుదేరాను. ఆ మర్నాడే నా ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు కూడా ఉంది. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకుందామని ఓ షాప్లోకి వెళ్ళాను. ఆ తర్వాత సంగతులన్నీ నీకు తెలుసు. అక్కడ సుస్వాగతం అని ఉన్న అట్ట నువ్వు ప్రత్యేకంగా పట్టుకుని నిలబడడంతో నువ్వు జ్యోతికి ముఖ్య స్నేహితురాలివి అనుకున్నాను. జ్యోతికి కూడా ఎప్పుడూ 10 మందికి తక్కువ ఫ్రెండ్స్ ఉండరు. నిన్ను చూసిన గుర్తు లేకపోయినా అంతమందిలో ఎవడు చూశాడు అనుకున్నాను. ఆ రోజు సెంటర్లో జరిగిన సంగతులు అరుణతో చెబుతూ నన్ను చూసి ఎలా అయిపోయావో నేను గమనించకపోలేదు. తరువాత అరుణ నిన్ను పరిచయం చేసిన నువ్వు బింకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ నాకు నమస్కారం చేశావు. అప్పుడు మర్యాదకి కూడా నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయానని అరుణకి నా మీద చాలా కోపం వచ్చింది. నువ్వు అదోలా ఉండడానికి కారణం నువ్వు నమస్కారం చేసినా నేను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినందుకే అనుకుంది అరుణ. నిన్ను ఎలాగైనా ఇక్కడికి రాకుండా చేయాలని అనుకున్నాను. ముందు మీ స్నేహం ఎంత తొందరగా మానిపిస్తే అంత మంచిది అనిపించింది. కానీ ఎలాగో అర్థం కాలేదు. నువ్వు వచ్చే టైంకి అరుణని ఎక్కడికో అక్కడికి తీసుకువెళ్ళి దాచేయాలి అనుకున్నాను. కానీ నువ్వు వస్తానన్న రోజు అరుణ ఎక్కడికి కదలలేదు. పైగా మీరా కూడా వస్తుంది, ఏకంగా కలిసి వెళదామనేది. నాకు కోపం వచ్చి వెళ్ళిపోయేవాడిని. దానికి సాయం నేను ఒకసారి రావుగారితో పాటు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జ్యోతి బృందంలో నువ్వు ఉన్నావు. ఆ రోజు నేను సీరియస్గా చూసినా నువ్వు చాలా నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయావు. అరుణ కోసం ఎప్పటిలా వస్తుంటే జ్యోతి కన్నా ఎక్కువ మొండితనమే ఉంది అనుకున్నాను. కానీ ఒక్కొక్కసారి కొన్ని చిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అరుణకి చీర తీసుకోవాలని బజారుకు తీసుకొచ్చాను. నువ్వు అప్పుడే చీరలు తీసుకుని వస్తున్నావులా ఉంది. నిన్ను చూస్తే అరుణకి ఎవరో గుర్తుండరు. నీతో మాట్లాడుతుంటే అరుణకి టైం తెలీదు. నాకు అలా నిలబడ్డానికి విసిగేసింది. 1-2 సార్లు మీ కేసు చూశాను. అప్పుడే నీ కేసి చాలా పరీక్షగా చూశాను. నీ రూపానికి ముగ్ధున్నయి నేను ఆ నిర్లక్ష్యం పొగరేలేకపోతే అనిపించింది. వెంటనే నీ నుండి చూపు మరల్చుకున్నాను. ఆ తరువాత నీ పైన కోపం తెచ్చుకుందామన్నా వచ్చేది కాదు. ఆ మర్నాడే నువ్వు వచ్చి పైకి వస్తుంటే నన్ను చూచి రైలింగ్ని కరుచుకున్నట్లుగా నిలబడిపోయావు, భయంగా నా కేసు చూస్తే. నీ భంగిమ నాకు నవ్వు తెప్పించిన పైకి కనబడనీయకుండా కిందకి వెళ్ళిపోయాను. అలాగే అన్నయ్య కారు కొన్న రోజున నన్ను గదిలో చూస్తూనే పారిపోయావు. అరుణ నా చేయి పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చింది. నాకేసి బెరుగ్గా చూసినట్టు చూస్తావు. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఆ తర్వాత అంతక్రితంలా నీ మాటలు వింటుంటే నాకు కోపం వచ్చేది కాదు, విసుగ్గా అనిపించేది కాదు. ఒకరోజు అరుణతో ఎవరో కళ్ళు లేని ఆవిడని చీకట్లో చూసి దెయ్యం అనుకున్నానని నువ్వు అరుణతో చమత్కారంగా చెప్తుంటే ఆ పక్క గదిలోనే ఉన్న నేను నీ చమత్కారానికి నవ్వుకున్నాను. మళ్ళా అదే సంగతి అరుణ చెబితే రేపు నన్ను ఏ భూతాన్నో అనుకుంటుందేమో అన్నాను నవ్వు దాచుకుంటూ. అలా ఎప్పటికీ అనుకోదు అంది అరుణ. అలాగే నీ గురించి కోపంగానే నవ్వుతూనే మా ఇద్దరి మధ్య వాదన జరుగుతూ ఉండేది. నేను పరాగ్గా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా పక్క నుంచే నన్ను నిర్లక్ష్యంగా చూస్తూ నువ్వు వెళ్ళినట్లు భ్రమపడి నవ్వుకునేవాడిని. అలాంటి రోజుల్లో ఓ రోజు జ్యోతిని తీసుకువచ్చావు. ముఖ్యంగా జ్యోతి గురించి రావుగారు కారులో దిగబెడతానన్నా 1-2 సార్లు బజార్లో కనబడి మీ ఇల్లు ఎక్కడయ్యా అంటే కూడా చెప్పకుండా దాటేశాను. నువ్వు జ్యోతిని తీసుకురావడంతో నీ మీద మర్చిపోయిన కోపం రెట్టింపుగా వచ్చింది. అంత క్రితమే నిన్నెక్కడికి రాకుండా చేయనందుకు నన్ను నేను నిందించుకున్నాను. ఏదో మైకం తెరలా కమ్మేసి నన్ను ఆ పని చేయనేయలేదు అనుకున్నాను. మీరంతా ఏదో ప్లాన్లో ఉన్నారు అనుకున్నాను. అసలు అరుణకి నువ్వెలా దాపరించావని నిందించిన రోజులున్నాయి. ఓ రోజు అరుణని వదిన ఎవరింటికో పేరంటానికి వెళ్ళమంది. ఆ రోజు నువ్వు వస్తావని అరుణకి వెళ్ళడం ఇష్టం లేదు.
నువ్వు వస్తావనే మాట నా చెవుల్లో అమృతం పోసినట్లయింది. నీ ఫ్రెండ్ని సగౌరవంగా ఆహ్వానిస్తాను, వెళ్ళిరా అన్నాను. దాంతో అరుణకి అనుమానమేసి వెళ్ళనంది. మొత్తానికి అరుణని బెదిరించి బ్రతిమాలి ఎలాగైతేనే పేరంటానికి పంపాను. వదిన వాళ్ళు ఎక్కడికో వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు వచ్చేలోగా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండును అనుకుంటూ కూర్చున్నాను. ఆ రోజు నీతో ఖచ్చితంగా అక్కడికి రావద్దని చెప్పేయాలి అనుకున్నాను. కానీ నేను అనుకున్నదంతా తలకిందులైంది. వదిన వాళ్ళు ముస్తాబులు నచ్చక మళ్ళీ లోపలికి వెళ్లారు. వాళ్ళు తిరిగి వెళుతుంటే నువ్వు గేటులో ఎదురుపడి వాళ్ళని అడిగి అరుణ లేదని వెళ్ళిపోయావు. నేను చాలా నిరాశ చెందాను. మంచి అవకాశం చేతికి చిక్కినట్టే చిక్కి జేజారిపోయినట్టుగా బాధపడ్డాను. నువ్వు వస్తే ఉండమని చెప్పలేదని అరుణకి నా మీద చాలా కోపం వచ్చింది. ఎలాగైనా నీకు బుద్ధి చెప్పాలి అనుకున్నాను. ఇద్దరు స్నేహం విడదీయాలంటే అది నీ వైపు నుంచే చేసుకురావాలి అనుకున్నాను. ఆ రోజు నేను తలనొప్పిగా ఉండి కాసేపు పడుకుందామని వచ్చాను. నువ్వు, జ్యోతి, అరుణ ఇల్లు ఎగరగొట్టేస్తున్నారు. ఇంట్లో ఎప్పుడూ అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ నిన్ను చూస్తేనే అలా పరవశించిపోవడం నేను సహించలేకపోయేవాడిని. అరుణ అసలే అమాయకురాలు, ఎవరేమనుకుంటారోనని భయపడే మనిషి. ఇలాగే అరుణని మీ ముఠాలో చేర్చేస్తారో అనిపించింది. కోపంగా విసుగ్గా నేను వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మళ్ళా నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాను. నువ్వు ఆ పక్క గదిలో ఉన్నట్టు మొదట నాకు తెలియదు. నేను గట్టిగా కేక వేయడంతో నువ్వున్నావని అరుణ నా నోరు మూసేసింది. మొదట తెల్లబోయినా ఉంటే ఉన్నారు అనిపించింది. వెంటనే బస్టాండ్కి వచ్చాను. నేనంత ఖచ్చితంగా నిన్ను రావద్దని చెప్పినా నువ్వు మళ్ళా వచ్చి అరుణతో సమానంగా వంట చేయడం చూసి తెల్లబోయాను. నీకు మామూలు మాటలతో బుద్ధి రాదు అనుకున్నాను. ఆ రోజు నువ్వు నా మీద చేయి చేసుకున్న రోజు. అంత క్రితమే జ్యోతి స్నేహితులతో వచ్చి ఎక్కడికో వెళ్తున్నారని అరుణని తయారుగా ఉండమని చెప్పమంది. అప్పుడు అరుణ లేదు. అరుణ రాదని, మీరెవరూ రానక్కర్లేదని ఖచ్చితంగా చెప్పాను. మీరా వస్తుంది, ఇప్పుడు పంపిస్తారా అంది హేళనగా. అక్కడే ఉన్న జ్యోతి ఫ్రెండ్స్ కినుకుగా నవ్వారు. నాకు ఒళ్ళు మండింది. నువ్వు సీక్రెట్ పని వాళ్ళకి ఏదో చెప్పుంటావని అనుకున్నాను. ఆ కోపం ఇంకా తగ్గకుండానే నువ్వు వచ్చావు. మాట మాట అనుకున్నాము, నా మీద చేసుకున్నావు. నువ్వు కొట్టింది నా చెంప మీదే అయినా అది తగిలింది నా అహం మీద. నువ్వు మాయలాడివి, నీకెలా అయినా బుద్ధి చెప్పాలి అనుకున్నాను. ఆ రోజు కోసం ఎదురు చూడసాగాను. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. ఇప్పుడు మీరా వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్నం ఫ్రెండ్ వస్తే ఇద్దరం కలిసి బజార్లోకి వెళ్ళాము. తర్వాత వాడు వెళ్ళిపోయాడు. నేను షాప్ దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాను. ఆ షాప్ అతను నాకు బాగా తెలుసు. యాదాలాభంగా తలెత్తి చూసిన నాకు ఎదురు షాపులో నువ్వు కనిపించావు. వెతకపోయిన తీగ ఎదురైనట్టు సంబరపడ్డాను. షాప్లోకి ఎవరో రావడంతో షాప్ అతను వచ్చిన వాళ్ళకి కావలసినవి చూపిస్తున్నాడు. ఆ షాప్లో కుర్రాడిని పిలిచి చీటీ నువ్వు గుర్తుపట్టడానికి వీలు లేకుండా గబగబా రాసి వాడి చేత ఎలా చెప్పాలో చెప్పి పంపాను. వాడి సంగతి నాకు బాగా తెలుసు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. నీకేమాత్రం అనుమానం కలగకుండా ప్రవర్తించాడు. నువ్వెంతసేపటికి రాకపోయేసరికి నువ్వు అసలు సంగతి గ్రహించేశావని అనుకున్నాను. నామకే వాస్తే ఏదో పుస్తకం తీసుకుని పైన బాల్కనీలో కూర్చున్నాను. అంత దూరంలో నువ్వు వస్తూ కనిపించావు. చటుక్కున లేచి నీకు కనబడకుండా పక్కకి తప్పుకున్నాను. ఎందుకో నా గుండెలు కొట్టుకున్నాయి. ఇలాంటి అవకాశం మళ్ళా రాదు అనిపించింది. మీరా, అప్పుడు నిన్నలా రప్పించడంలో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. అరుణ స్నేహం మానేపించడానికి, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పడానికే రప్పించాను. నా నుండి తప్పించుకోవాలి వెళ్ళాలని ప్రయత్నించి సాధ్యం కాక నిస్సహాయంగా కూర్చున్నావు. అలా చూసేసరికి నాకు చాలా జాలేసింది. ఎంతైనా ఆడపిల్లే అనిపించింది. నీ దగ్గరకొచ్చి నిన్ను పిలిపించడంలో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నువ్వు వెళ్ళిపో అని నేను గేటు వరకు సాగనంపించాలి అనుకున్నాను. ఏ శనిదేవత నా నాలుక మీద నాట్యం చేస్తుందో నన్ను ఆ మాట అననీయలేదు. ఇంతా పిలిపించి ఊరికే పంపేయడమా అనిపించింది. ఇప్పటికీ మర్చిపోని విధంగా నీకు వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాను. ఇద్దరి మధ్య మాట పెరిగిపోయింది. నేను పశువులా ప్రవర్తించాను. అరుణ వాళ్ళు రాకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. గుక్క తిప్పుకోలేని విధంగా వ్యధ చెందాను. 3 రోజులు స్నేహితుడు రూమ్లో ఉన్నాను. అక్కడ విసుగనిపించి ఇంటికొచ్చాను. అరుణ నుండి తప్పించుకోవడం కష్టం. ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఓపిగ్గా ఆ ఈ చెప్పి తప్పించుకున్నాను. తర్వాత నువ్వు రాలేదని దిగులుగా ఉండేది. నా దగ్గర అస్తమాను అనేది. నువ్వు ఎన్నాళ్ళకి రాకపోవడంతో జ్యోతి ఇంటికెళ్ళి జ్యోతిని తీసుకుని మీ ఇంటికి వస్తానంది. జ్యోతి ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా కోసం అరుణ స్నేహం మానుకుంటావా అనుకున్నాను.
జ్యోతి ఇంటికి వెళ్ళొద్దనడంతో అరుణ నా మీద ఎగిరిపడింది. నువ్వు వెళ్ళాలకి రాకపోవడంతో నువ్వింకా రావేమో అనుకున్నాను. మాటల్లో సెంటర్లో జరిగిన సంగతి అరుణతో అన్నాను. నేనని చెప్పకుండా నా ఫ్రెండ్ అని చెప్పాను. ఎందుకా మీరా అంటే కోపం అని అసలు సంగతంతా చెప్పింది. అప్పుడు నా మన పరిస్థితి వర్ణించి చెప్పలేను. ఆ రోజు నువ్వు అనుకోకుండా అక్కడున్నావని, జ్యోతికి నీకు స్నేహమే లేదని, నీకు అరుణ ఒక్కతే స్నేహితురాలని తెలిసి నా బాధ ఏమని చెప్పను? ఆడపిల్లలు ఘోష పాటించాలని నా అభిమతం కాదు. ఎందుకో అంత విచ్చలవిడిగా తిరిగేవాళ్ళంటే నాకెందుకో నచ్చదు. నువ్వు ఆ కోవకు చెందిన దానివే అనుకున్నాను. అరుణ అలా నీ గురించి చెప్పాక నువ్వొకసారి కనిపిస్తే బాగుండును అనుకున్నాను. బయట నుంచి రాగానే నువ్వు వచ్చావని అరుణ నవ్వుతూ చెప్పే మాట కోసం అరుణ గదిలోకి వెళ్లేవాడిని. అరుణ దిగులుగా కిటికీ దగ్గర కూర్చునుండేది. ఇక అడిగేదేముంది, వచ్చేసేవాడిని. తరువాత అరుణకి చెప్పాను, జ్యోతి ఇంటికే వెళ్ళమని. నన్ను రమ్మంది. ఇద్దరం వెళ్ళాము. సరోజినీదేవి లోపలికి వెళ్ళినప్పుడు జ్యోతిని అడిగింది అరుణ, మీరా ఎల్లెక్కడా? మీరు హఠాత్తుగా వెళ్ళిపోయారని చాలా అసహ్యంగా మాట్లాడింది జ్యోతి. జ్యోతి అలా ఖచ్చితంగా చెప్పకపోయినా సరోజినీదేవి అదో మాదిరిగానే చెప్పింది. అరుణ వాళ్ళ మాటలకి అసహ్యించుకుంది. ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంది. నేనేదో చెప్పబోతే నన్ను విసుక్కుంది. వారం రోజులు నాతో మాట్లాడలేదు. జ్యోతి మాటలను బట్టి రకరకాల ఊహలు వచ్చి నన్ను భయపెట్టాయి. ఎందుకంత హఠాత్తుగా వెళ్ళిపోయారు? ఒకవేళ నీకు పెళ్లి చేసేయాలనా? లేకపోతే నా పశు ప్రవర్తనకి ఏమైనా జరిగిందా? ఈ ఆలోచన వచ్చేసరికి నేనంత నరకం అనుభవించేవాడినో ఎలా చెప్పను? ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా సినిమా హాల్లోనో, ఏ పార్కులోనో, ఏ రైల్లోనో కనిపించకూడదా అని ప్రతి జంటని పలకరించి చూసేవాడిని. నీకు పెళ్లి అయిపోయే ఉంటుంది అనుకున్నాను. అందుకే ప్రతి జంటని చూసేవాడిని. అరుణని మీ దేవురు అని అడిగితే విజయవాడలో వాళ్ళ బామ్మ ఉందట, అంతకన్నా వాళ్ళకెవరూ లేరని చెప్పింది. విజయవాడలో వారం 10 రోజులున్నాను. ఊరంతా ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు తిరిగాను. పార్కుకొచ్చి తీరిగ్గా కూర్చోవడం నాకు విసిగి అయినా అక్కడున్నన్నాళ్ళు పార్కుకు వెళ్లేవాడిని. ఎప్పుడన్నా రాకపోతావా అనిపించి ఎన్నాళ్లని ఎక్కడ ఉండను? నిరాశగా వెనుదిరిగాను. సరోజినీదేవి వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ పలహారాలయ్యాక వాళ్ళు కొంతసేపు అవి ఇవి మాట్లాడి పెళ్లి మాటలెత్తారు. అప్పుడు నేను ధైర్యం చేసి, 2 భార్యలు ఉండడం చట్టరీత్యా నేరం కదండి అన్నాను. వాళ్ళ నోటి మాట రాని వాళ్ళలాగా అయిపోయారు. అందరికన్నా ముందు తేరుకున్న సరోజినీదేవి, నీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యంగా అడిగింది. ఒక కొడుకు కూడా అని చెప్పాను. అమ్మకి కోపం వచ్చింది. పెద్దవాళ్లతో వేళాకోళం ఏమిటి అని మందలించింది. నేనన్నమాట వాళ్ళంతా వేళాకోళంగా తీసుకున్నారు. వాళ్ళ మాటలు నేను పట్టించుకోలేదు. నేనా మాట అన్నది వాళ్ల కోసం కాదు, నా దృఢమైన అభిప్రాయం నువ్వు గ్రహించాలని. అప్పుడైనా నా మీద నీకు కలిగిన అపోహ పోయి నన్ను అర్థం చేసుకుంటావని ధైర్యంగా అన్నాను. కానీ నేను ఎవరైతే వినాలి అని అనుకున్నానో వాళ్ళు వినలేదు. నేనన్న మాటకి నువ్వెలా ఫీల్ అయ్యావో అనే ఆతృతతో వెంటనే లోపలికొచ్చాను. నువ్వు లేవు. నువ్వు వెళ్ళి చాలాసేపు అయిందని అప్పి చెప్పింది. ఎంత నిరాశ చెందాను. నీ మీద చాలా కోపం వచ్చింది. అందుకే మర్నాడు నీతో అలా చెప్పకుండా వెళ్ళావని విసుక్కుంది. జ్యోతి కూడా నన్ను పట్టానా వదిలిపెట్టలేదు. అరుణ కోపంతో నాతో మాట్లాడకపోవడం, యాత్రల్లో ఉన్న అమ్మకి ఒంట్లో బాగుండలేదని ఉత్తరం రావడం, జ్యోతి ఆకాశరామన్న ఉత్తరం నాకోటి రాసి తనకి ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందని భయం నటిస్తూ ఎత్తులు వేసాగింది. జ్యోతి ఓ గడుగ్గాయి. అందుకే అదేం పట్టించుకోలేదు. ఇదంతా తిక్కగా జ్యోతి చేసిందని తీసి పారేశాను. ఆ వెనుక ఆ తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని ఆ తర్వాత కానీ తెలియలేదు. నీకోసం విజయవాడలో వెతికి నిరాశగా హైదరాబాద్ వచ్చేసరికి మరో ఆకాశరామన్న ఉత్తరం రావుగారి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని కబురు. ఏమిటా అని వెళితే 2 ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయట. నేను వాళ్ళింట్లో అనువుగా తిరుగుతున్నాను. దానికి రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయట. జ్యోతి మంచం దిగట్లేదట. ఇలా ఎన్నో చెప్పి ఆడపిల్లల మీద అపవాదులేస్తే అది మాసిపోదని, నేను అంటే వెంటనే ముహూర్తం పెట్టిస్తానని మొదలుపెట్టారు. ఎన్ని విధాల మర్యాదగా చెప్పినా వాళ్ళు వినలేదు. నేను శాంతంగా చెబుతున్న కొద్దీ వాళ్ళు కాలికేస్తే చేతికి, చేతికేస్తే కాలికి అన్నట్లుగా మాట్లాడసాగారు. ఆఖరికి కాస్త గట్టిగానే అన్నాను, అలాంటి ఉత్తరాలు గాని పుకార్లు గాని నమ్మొద్దు అని. అదెలా సాధ్యమోయ్ అన్నారు రావుగారు. అయితే నాకు జ్యోతి గురించి చెడుగా ఉత్తరాలు వచ్చాయి, నమ్మమంటారా అన్నాను. దాంతో ఇద్దరు నోటికి తాళం పడింది. కాని నన్ను తరచూ బాధిస్తూనే ఉండేవారు. మీరా, ఆ రోజు నిన్ను ఇక్కడ చూసి ఎంత ఆశ్చర్యపోయానో, ఎంత ఆనందించానో నీకు తెలియదు.
తరువాత నీ పరిస్థితికి నేనే కారణమని ఎంత కుమిలిపోయానో కూడా నీకు తెలియదు. నీతో మాట్లాడబోతే నువ్వు అవకాశమే ఇవ్వలేదు. అరుణ వచ్చాక అన్నీ సర్దుకుంటాయని ఆశించాను, అది జరగలేదు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూసిన రోజు నా పరిస్థితి వర్ణనాతీతం. నీతో మాట్లాడబోతే కఠినంగా శాసించావు. ఒక్కొక్కసారి అరుణకి అంతా చెప్పేద్దామా అనిపించేది. అసలే కోపంలో ఉన్న నువ్వు ఏ అఘాయిత్యానికి ఒడికడతావోనని భయపడి ఊరుకునేవాడిని. మీరా, మొదటి నుంచి జరిగిందంతా వివరంగా ఇందులో రాశాను. మొదట నీ మీద నాకెలా కోపం ఉండేదో కూడా దాచకుండా రాశాను. నీకు ఇష్టమైతే నువ్వు అంటే సంతోషంగా నిండు మనసుతో ఈ చివరి నుండి చేతులు చాచి నిన్ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నువ్వు క్షమించలేకపోతే నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేసింది నేను, శిక్ష కూడా నేనే అనుభవించాలి. మావయ్య మీ గురించి ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నా గురించి పెద్దవాళ్ళని, వాళ్ళ మనసుల్ని బాధ పెట్టొద్దని కోరుతున్నాను. ఇక్కడికి రావడానికి నువ్వే సుముఖంగా లేవని విన్నాను. ఇక్కడ అమ్మ మావయ్య ఎందుకో అనుకుంటున్నారు, అది నాకు తెలుసు. అది నా గురించి. అదే నిజమైతే నేను తప్పుకుంటాను. అన్నీ తెలిసి ఇవన్నీ ఎందుకు రాయడమని నువ్వు అనుకోవచ్చు. రేపు సాయంత్రం వరకు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. నువ్వు బాబుని తీసుకుని రాకపోతే నాకు ఆ అదృష్టం లేదని, నువ్వు వేసిన శిక్షని సంతోషంగా భరిస్తాను. నా ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటాను. ఎప్పటికీ తిరిగి రాకుండానే ఉండాలనే ప్రయత్నంలో వెళ్తాను. కానీ అమ్మని ఈ వయసులో బాధ పెట్టాలి. అమ్మ నన్ను క్షమిస్తుంది, ఆ నమ్మకం నాకుంది. అంతా వివరంగా ఎందుకు రాస్తున్నానంటే అమ్మని ఒక్క నా పెళ్లి విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ బాధ పెట్టలేదు. ఎప్పుడైనా అమ్మని చూడ్డానికి వస్తే ఆ ఇంటికి వచ్చే వాళ్లలో నన్ను ఒకటిగా భావించి నన్ను అసహించుకోకుండా, ఆదరించకపోయినా విసుక్కోకుండా గుప్పుడు మెతుకులు నా చేతిలో పెట్టమని వేడుకోవడమే. అసలు సంగతి రాయడం మర్చిపోయాను. నేను నీ కనుచూపు మేర కనిపించకుండా, అసలు ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతే నీకు ఇక్కడికి రావడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. ఇలా రాస్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నీకు నమ్మకం కుదరడానికే వివరంగా రాయాల్సి వచ్చింది. నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వంటే అమ్మకి వల్లమాలిన అభిమానం ఇప్పుడు చెప్పనే అక్కర్లేదు. నీ గురించి అమ్మ చాలా బాధపడుతుంది. అమ్మంటే నీకు ఎంత గౌరవమో అభిమానమో నాకు తెలియనివి కావు. అందుకని మీరా, నిన్ను బాబుతో ఇక్కడే ఉండమని ప్రార్థిస్తున్నాను. నువ్వు దగ్గరుంటే నేను లేని లోటు అమ్మకి చాలా భాగం తగ్గుతుంది. దయచేసి నా ఈ కోరికని తిరస్కరించొద్దు. మరోసారి ప్రార్థిస్తున్నాను. మీరా, నన్ను క్షమించగలిగితే రేపురా. క్షమించకపోతే, అది నీ వల్ల కాకపోతే నేను 4 రోజుల్లో వెళ్ళిపోతాను. నేను వెళ్లేలోగానే రమ్మని అడుగుతున్నాను. బాబు ఈ ఇంట్లో తిరుగుతుంటే చూడాలనే కోరికని చంపుకోలేకుండా ఉన్నాను. అయినా నేను వెళ్లేలోగా నీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. అక్కడికొచ్చి నీతో మాట్లాడడానికి వీలుండదు. ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను వెళ్లేలోగా రావడం మర్చిపోవద్దు. శేఖరం. చీకటి పడిపోయింది. మీరా అలాగే కాగితాలు చేతిలో పట్టుకుని కూర్చుంది. చీకట్లో కూర్చున్నావే మీరా? అక్కడికొచ్చిన కాంతమ్మ లైట్ వేస్తూ అంది. మీరా ఉలిక్కిపడి చప్పున కాగితాలు పక్కకి పెట్టుకుంటూ లేచి నిలబడింది. కూతుర్ని అదివరకులా అలా ఉన్నావే అని అడిగే ధైర్యం కాంతమ్మలో లేదు. అసలు ఈ వారం 10 రోజులుగా కూతుర్ని పలకరించడానికే భయపడిపోతుంది ఆవిడ. కూతుర్ని పలకరించాలని వచ్చి కూడా ముఖం గంటు పెట్టుకున్న కూతురిని మాట్లాడించే ధైర్యం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శేఖరం రాసిన ఉత్తరం మరోమారు చూసి కవర్లో పెట్టింది. మొదట గుండెలు కొట్టుకుంటుంటే మొదట లైను మీద నిలిచిన మీరా కళ్ళలో తనకి తెలియకుండానే ఆ ముత్యాల బారుల వెంట పరిగెత్తాయి. అంతా పూర్తిగా చదివేసరికి మీరాకి అయోమయంగా అనిపించసాగింది. అరుణ ఏదో రాసుంటుంది తనకి అనుకుంది తను. తనకేం తెలుసు? అంటే అతను రేపో ఎల్లుండో ఇకపైన ఆలోచించలేకపోయింది. విజయ్ దగ్గరికి వస్తే వాడిని గుండెలకి అదుముకుని నిశ్శబ్దంగా రోజించసాగింది. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో. ఆ రాత్రి ఎంత బ్రతిమలాడినా భోజనం చేయలేదు. మీరా పరిస్థితిని ఇంకోలా ఊహించుకున్న కాంతమ్మ, నీకిష్టం లేందే ఏం జరగదు, నీ వాగ్దానం చేస్తున్నట్టు అంది. మీరా దేనికి మాట్లాడలేదు. ఆ రాత్రి మీరాకి నిద్రన్నమాట లేదు. పలు రకాలుగా ఆలోచించింది. అంతరాత్మకి మనసుకి ఘర్షణ జరిగింది. ఎప్పుడు అంతరాత్మదే పైచేయి, అదే గెలిచింది. శేఖరం రాసిన గడువు గుర్తుకొచ్చేసరికి మీరా గుండె ఆగిపోయినట్లయింది. భగవంతుడు నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నాడో. ఎప్పుడైనా పరాగ్గా కునుకు పడితే భయంకరమైన కలలు రావడంతో లేచి కూర్చోవడం. ఆ రాత్రంతా అలాగే జాగారం చేసింది. మర్నాడు తల్లికి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా ఏం తోచని దానిలాగా తిరుగుతుంది. అతను రాసిన గడువు ప్రకారం తను వెళ్ళలేదు.
అది అతను మరోలా అర్థం చేసుకుంటే ఇలా ఇటూ తెలుసుకోలేకుండా ఉంది. విజయ్కి నీళ్లు పోసి వాడికి బట్టలేస్తూ గదిలో ఉంది మీరా. వీధి తలుపు తట్టిన చప్పుడైంది. మీరా గుండెలు దడదడలాడాయి. అతను ఈరోజు వెళ్ళిపోతున్నాడా? తను వెళ్ళలేదు. వెళ్లే ముందు ఆ ముఖ్యమైన సంగతి ఏదో చెప్పాలని వచ్చాడా? మళ్లీ తలుపు తట్టిన చప్పుడైంది. వణికే కాళ్లతో అదిరే గుండెతో నెమ్మదిగా నడిచి వెళ్ళింది. గడియ మీద చేయి వేసి ఆగిపోయింది. వచ్చిన వ్యక్తి కోసం ఊపిరి బిగబట్టి నెమ్మదిగా గడియ తీసింది. తలుపులు తెరుచుకుని ప్రకాశం గారు లోపలికొచ్చారు. తెల్లబోయి తన కేసి చూస్తున్న కూతుర్ని మీరా ఆప్యాయంగా పిలిచారు. తేరుకున్న మీరా రెండి అంది. తనని చూస్తూనే ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయే మీరా మొదట తెల్లబోయినట్టు చూడడం, తర్వాత ఆప్యాయత నిండిన స్వరంతో ఆహ్వానించడం ఆయన తబ్బిబ్బుబ్బైపోయారు. ఈ రోజు తను లేచిన రోజు మంచిదే అనుకున్నాడు. ఈ రోజు లేస్తూనే ఎవరు ముఖం చూశానా అనుకున్నారు. శేఖరం ముఖమే చూశాడు. మనసులోనే శేఖరాన్ని ఆశీర్వదించాడు. ఆలోచిస్తున్నట్టుగా నిలబడిన ప్రకాశం గారిని చూసి కూర్చోండి అని లోపలికెళ్ళింది. చొక్కా నెత్తి మీద కప్పుకున్న విజయ్ కళ్ళు కప్పుకుపోవడంతో అదే తమాషాగా తడుముకుంటూ వస్తున్నాడు. ప్రకాశం గారు వాడిని చప్పున ఎత్తుకున్నారు. వాడు బిక్కముఖం వేశాడు. ఆయన వాడిని అటూ ఇటూ తిప్పి అక్కడున్న బొమ్మలతో ఆడించసాగారు. దానితో వాడు నవ్వేశాడు. ఆయన సంతోషానికి లెక్కలేదు. ఆయన వచ్చారని తెలిసి కూడా కాంతమ్మ యువతలికి రాలేదు. మీరా మనసు ఆవిడకి అర్థం కాలేదు. అందుకే రాత్రంతా అలా ఉందేమో అనుకుంది. మీరా విజయ్కి తలదువ్వుదామని దువ్వెనతో అక్కడికొచ్చింది. విజయ్తో ప్రకాశం గారు తను ఓ చంటి పిల్లాడిలా ఆడడం చూసి అలాగే నిలబడిపోయింది. తల్లిని చూడగానే విజయ్ పరిగెత్తుకుని తల్లి దగ్గరికొచ్చాడు. అప్పుడు గాని మీరా వచ్చిందని ఆయన చూడలేదు. మీరా అక్కడే నిలబడి విజయ్కి తలదువ్వుతుంది. ఆయన మీరా దగ్గరగా వచ్చి అమ్మా మీరా అని పిలిచారు. ఏమిటన్నట్లు తలెత్తి చూసింది. అత్తయ్య ద్వారా అన్నీ విన్నావు కదమ్మా, ఇంకా నా మీద కోపం పోలేదా అమ్మా? ఆయన కళ్ళల్లో గిర్రన్న నీళ్లు తిరిగాయి. మిమ్మల్ని నా గుండెల్లో దాచుకుంటాను తల్లి, మీకే లోటు రానివ్వను. నేను మిమ్మల్ని మోసం చేయాలని ఏనాడు అనుకోలేదమ్మా. కనిపించకపోతే నేనేం చేయనని కూడా నిర్లక్ష్యంగా ఉండలేదు తల్లి. మీకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. నా అదృష్టం బాగుంది. దేవుడు నా మీద దయతలిచాడు. మిమ్మల్ని నా కళ్ళబడి చేశాడు. ఇప్పుడు మీరు నన్ను క్షమించకపోతే ఆయన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కండువాతో కళ్ళొత్తుకున్నారు. మీరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చేతి మీద చేయి వేస్తూ బాధపడకండి అంది మెల్లగా. ఆ చిన్నమాటికే ఆయన సంబరపడిపోతూ నా మీద కోపం పోయిందా అమ్మా అన్నారు. మీ మీద నాకెందుకు కోపం? అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మని పంపించింది, వెళదామా అమ్మా సందేహిస్తూనే అడిగారు. మీ ఇష్టం అంది తల వంచుకుని. ప్రకాశం గారి సంతోషం వర్ణించలేం. మీరా ఇంత తొందరగా ఒప్పుకుంటుందని ఆయన ఊహించనైనా ఊహించలేదు. మీరాకి ఇష్టం లేదంటే కాంతం ఒప్పుకోదు. తను ఇలా భయపడి సందేహించి దూరంగా ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదని మీరాతో మాట్లాడాలని ధైర్యం చేసి వచ్చారాయన. మీరా చాలా ఖచ్చితమైన మనిషిలాగా ఆయన కనిపించింది. ఏదో ఘాటుగానే అంటుందని ఆయన అనుకున్నారు. ఇప్పుడే వెళదామా అమ్మ మీరా? ఈ పూట మంచిది కూడాను. అమ్మతో చెప్పు అన్నారు. మీరు చెప్పండి అని గదిలోకి వెళ్ళిపోయింది మీరా. ప్రకాశం గారు కాంతం దగ్గరికి వెళ్ళి కాంతమ్మ మీరా నన్ను కరుణించింది, అక్కడికి రావడానికి ఒప్పుకుంది, తొందరగా తెములు అన్నారు. కాంతమ్మ నమ్మలేనట్టు చూసింది. నిజం కాంతం, తొందరగా తెములు, మళ్లీ వర్జాలు వచ్చేస్తాయి ఆయన సంబరంగా చెప్తుంటే కాంతమ్మకి అయోమయంగా అనిపించసాగింది. ఆవిడ మీరా దగ్గరకు వచ్చింది. మీరా అల్మారా దగ్గర నిలబడింది. కాంతమ్మ మీరా దగ్గరగా వచ్చి భుజం మీద చేయేస్తూ మీరా అంది. ఆమె ఇటు తిరగకుండానే ఏమిటమ్మా అంది. నువ్వక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నావా? అవును, నా కోసమే కదూ. ఆవిడింకా ఏదో అనబోతుంటే మధ్యలోనే అందామె. అందరి కోసము, నువ్వేం సందేహించకు, నాకిష్టమే అని క్షణం ఆగి మళ్ళీ అంది. అమ్మా అక్కడ కనుక నేను ఉండలేకపోతే నేనేదైనా ఉద్యోగం చేసుకుంటాను, ఇదొక్కటే నువ్వు ఒప్పుకోవాలి. అక్కడ ఎవరైనా తనని హేళన చేస్తారేమోనని, అవమానిస్తారేమోనని ఆమె భయపడుతుంది అనుకుంది కాంతమ్మ. అలా దానికి అవమానం జరిగితే తను మాత్రం ఒక క్షణం ఉండగలదా అనుకుంది. శాంతమ్మ గారి అనురాగపూరితమైన మాటలు గుర్తుకొచ్చి కాంతమ్మకి కొండంత ధైర్యం కలిగింది. ప్రహరీ గోడ కిరుపక్కల నోళ్లు తెరుచుకున్న పెద్ద సింహాల్ని చూసి మొదటి రోజులా భీతి చెందిందామె. కానీ వాటి మధ్య నిర్మలమైన బోసి నోటితో నవ్వుతున్న గాంధీ తాత బొమ్మని చూసి మొదటి రోజులానే ధైర్యం తెచ్చుకుంది మీరా. ఆమె తల్లి వెనకాలే నిలబడింది. కాంతమ్మ వచ్చే ముందు ఎన్నో దేవుళ్లకు మొక్కుకొని వచ్చింది. ఈ తన నిర్ణయం శుభయోచకం కావాలని. తనకి వలె తన కూతురి జీవితం వృధా అవ్వకుండా
అతి తొందరలోనే దాని జీవితం చక్కబడాలని, దాని బాగు కోసమే నేను ఈ నిర్ణయానికి వచ్చాను తండ్రి అంటూ అనేక విధాల మొక్కుకుంది. అదిరే గుండెతో వెనుకే కాళ్లతో తల్లి వెనకాలే తను కూడా ఎంతో నమ్మకంతో కుడికాలు ముందు పెట్టింది. అప్పి పరుగున వెళ్ళి ముందే చెప్పడంతో శాంతమ్మ గారు ఎర్రనీళ్ల పళ్ళెంతో వచ్చింది. అన్నగారిని వదిన గారిని అక్కడే ఆగమని మీరా చేతిలోని విజయ్ని తను తీసుకుని మీరాని వాళ్ళకి హారతి పట్టి కట్నం అడగమంది. ఆవిడకి చాలా సంతోషంగా ఉంది. మీరా అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. ఏమిటొదనా ఈ చాదస్తం అంది కాంతమ్మ. ఆవిడికి ఏమిటోలా ఉంది. కాంతమ్మ మాటలు శాంతమ్మ గారు పట్టించుకోలేదు. మీరా పరిస్థితి కూడా ఆవిడ గుర్తుంచే స్థితిలో లేదు. మీరా కానీ కట్నం నీకు నాకు వస్తుంది, ఎంత వసూలు చేస్తావో తొందర చేసింది. శేఖరం గొంతు కోసం ఒళ్ళంతా చెవులు చూసుకుని ఎదురు చూస్తున్న మీరా ఆవిడ చెప్పినట్లు యాంత్రికంగా చేసింది. అంతా భయం భయంగా ఉంది మీరాకి. విజయ్ని ప్రకాశం గారి చేతికిచ్చి కాంతమ్మ మీరాల మీద చెరో చేయివేసి ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది శాంతమ్మ గారు. విజయ్ కొత్తగా చూస్తున్నాడు. శాంతమ్మ గారు గబగబా కాఫీ చేసి పట్టుకొచ్చింది. ఆవిడకి ఎక్కడ లేని ఓపిక వచ్చింది. వాళ్ళంతా కబుర్లో పడ్డారు. మీరా కొత్తదానిలా వాళ్ళకి కాస్త దూరంలో బిడియంగా నిలబడింది. కూర్చో అమ్మా మీరా అని ప్రకాశం గారు శాంతమ్మ గారు 1-2 సార్లు అన్నారు. ఆమె అలా బిడియంగా ఉండడానికి వాళ్ళు అదోలా అనుకున్నారు. కూతురు అలా ఉండడంతో కాంతమ్మ మనసు బాధపడింది. దాని జీవితం చక్కబడితే తనకి ఇంకేం కావాలి? ఇన్నాళ్ల బాధ తేలిగ్గా మర్చిపోతుందా? ఎలా జరగనున్నదో అనుకుని బాధపడింది. శాంతమ్మ గారు, మీరా ఏమిటి కొత్తదానిలాగా నిలబడ్డావు? ఇలా వచ్చి కూర్చో. నాకు మీ అమ్మన్నా కొత్తేమో కానీ నువ్వు కాదు. అయినా మనిద్దరం కలిసి వాళ్ళ మీద దెబ్బలాడుతూ ఉండాలి అంది. కాంతమ్మకి ఆవిడ మాటలతో మళ్లీ ధైర్యం వచ్చింది. ఎలాగైనా దాని చేత అసలు సంగతి చెప్పించి అన్నీ చక్కబడాలంటే కేవలం ఆవిడ వల్లే అవుతుంది. అది ఆవిడకే చేతనవుతుంది అనుకుంది. శాంతమ్మ గారి వెనకాలే వంటగదిలోకి వెళ్ళింది కాంతమ్మ. ఈ రోజు ఇద్దరికి ఎక్కడ లేని ఓపిక వచ్చింది. సంతోషంతో తెచ్చిపెట్టుకున్న ఓపిక శాంతమ్మ గారిది. లేకపోతే ఎప్పుడు నీరసంగా మంచం దిగని వాళ్ళు ఇద్దరికిద్దరికి ఎంత ఓపిక వచ్చింది. ఇద్దరిని మీరా చిత్రంగా చూడసాగింది. మీరా వాళ్లతో లోపలికెళ్లలేదు. అసలు ఆమెకి ఏ పని చేయబుద్ధి కాలేదు. ప్రకాశం గారు విజయ్ని ఆడిస్తున్నారు. కాసేపటిలోనే ప్రకాశం గారి దగ్గర విజయ్కి భయం పోయింది. వాడితో సమానంగా ఆయన కూడా కింద కూర్చుని ఆడుతున్నారు. వాళ్ళిద్దరిని చూస్తూ అక్కడే కూర్చుంది మీరా. వీధిలో కారాగిన చప్పుడుకి ఉలిక్కి పడిందామె. చప్పున పక్క గదిలోకి తప్పుకుంది. ప్రకాశం గారికి జాలేసింది. అన్నీ సవ్యంగా జరగకపోతే ఆడపిల్లకి బెదిరే అనుకున్నారు బాధగా. నిలబడలేనేమో అన్నంత ఇదిగా వణుకుతున్నాయి మీరా కాళ్ళు. విపరీతంగా గుండె కొట్టుకోసాగింది. తన గుండె కొట్టుకోవడం తనకే వినబడుతుంది. శేఖరం గొంతు కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఆత్రంగా ఎదురు చూడసాగింది. శేఖరం లోపలికి వచ్చినట్లు బూట్ల చప్పుడైంది. మీరా చెయ్యి తలుపు పైకి వెళ్ళింది. కొద్దిగా ఇటు అటు తలుపు సందులో నుంచి చూసింది. శేఖరం విజయ్ని చూస్తున్నాడు. శేఖరాన్ని చూడగానే విజయ్ బొమ్మల్ని వదిలి ప్రకాశం గారి దగ్గరికి వెళ్ళాడు. 1 గంట అయిందిరా వచ్చి అన్నారు ప్రకాశం గారు విజయ్ని ఎత్తుకుని నిలబడుతూ. విజయ్ కొద్దిగా నోరు తెరిచి శేఖరాన్నే చూస్తున్నాడు. ప్రకాశం గారు శేఖరానికేసి 2-3 అడుగులు వేసి వెళ్ళు బాబాయ్ దగ్గరికి అన్నాడు విజయ్తో. విజయ్ ఆయన భుజం పైన తలవాల్చేశాడు. ఆయన అన్న మాటకి శేఖరం ముఖం తిప్పుకున్నాడు. అప్పుడే శేఖరం ముఖం తలుపు సందులో నుంచి పూర్తిగా కనిపించింది మీరాకి. ఆ ముఖంలో ఇందాక విజయ్ని చూసినప్పటి ఆనందం రూపు అన్నా లేదు. అతని ముఖం చూస్తే విరక్తి విషాదం గూడు కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. శాంత, శేఖరం వచ్చాడు కేకేశాడు ప్రకాశం గారు. ప్రకాశం గారు సోఫాలో కూర్చుని పక్కన విజయ్ని కూర్చోబెట్టుకున్నారు. శేఖరం వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. శాంతమ్మ గారు ఆవిడ వెనకాలే కాంతమ్మ వచ్చారు. మీ అత్తయ్యని తీసుకొచ్చాంరా, నాకు పైసా కట్నం ఇవ్వలేదు అత్తయ్య అంది శాంతమ్మ గారు వస్తూనే. సోఫాలో వెనక్కి జార్లబడి కూర్చున్న శేఖరం కాంతమ్మని చూడగానే కాస్త ముందుకు వంగి కూర్చున్నాడు. ఆవిడతో ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. కొద్ది క్షణాల తర్వాత మీ ఒంట్లో కులాసాగా ఉంటుందా అని అడిగాడు. కులాసాగానే ఉంటుంది అంది కాంతమ్మ శేఖరం కేసి ఆప్యాయంగా చూస్తూ. భగవంతుడు ఈ కలపడం ఎప్పుడో కలిపితే మీరా ఇంటికి కోడలు కాకపోనా నిట్టూర్చిందావిడ. శాంతమ్మ గారు లోపలికెళ్ళి శేఖరానికి టీ పెట్టి తీసుకొచ్చింది. మావయ్యకేది అన్నాడు శేఖరం. నేను రాగానే తీసుకున్నారా? ఇంకా ఇప్పుడు తీసుకోను అన్నారాయన. విజయ్ సోఫా దిగి తల్లి కోసం అటూ ఇటూ చూశాడు. తల్లి కనిపించకపోయేసరికి కాంతమ్మ దగ్గరికి వెళ్ళి
ఆవిడ కాళ్ళని ఆనుకుని నిలబడ్డాడు. శేఖరం టీ కప్పు కింద పెట్టి ప్యాంటు జేబులో నుంచి చాక్లెట్ తీసి విజయ్ కేసి చేయి జాపాడు. వాడు రాలేదు. రెప్ప వాల్చకుండా శేఖరాన్ని చూడసాగాడు. శేఖరం అక్కడే ఉన్న బొమ్మ కారు మీద చాక్లెట్ పెట్టి విజయ్ కేసి తోశాడు. అయినా విజయ్ తీసుకోలేదు. చాక్లెట్ కేసి శేఖరం కేసి ఓసారి చూశాడు. కాంతమ్మ ముఖం దించుకుంది. తర్వాత మెల్లగా తీసుకో అంది. అయినా వాడు తీసుకోలేదు. శాంతమ్మ గారు చాక్లెట్ తీసి వాడి చేతికిచ్చింది. వాడు తీసుకుని ఏం ఇప్పుడు కావాల్సి వచ్చిందా అంటూ వాడి బుగ్గ సాగదీసి పిల్లాన్ని నా దగ్గర ఉంచేవమ్మా వదిన, నేను పెంచుతాను అంది. తప్పకుండా ఉంచుకోండి అంది కాంతమ్మ. ఆవిడ గొంతు బాధగా ఉంది. ఇది గ్రహించిన ప్రకాశం గారు నీ ఇష్టమే అని కాంతమ్మ వైపు తిరిగి వాడిని ఉంచుకుంటే నన్ను ఉంచుకోవాలి అన్నారు నవ్వుతూ. వాళ్ళ మాటలు పెళ్లిళ్ల మీదకి వెళ్ళాయి. శేఖరం ఖాళీ కప్పు కింద పెట్టి లేచి నిలబడ్డాడు. మళ్ళా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగారు ప్రకాశం గారు. అన్నాడు వాచి చూసుకుంటూ. వంట అయిపోవచ్చింది, భోజనం చేసి వెళ్ళరా అంది శాంతమ్మ గారు. పనుంది, ఇప్పుడే వస్తాను, నా కోసం చూడకండి అని వెళ్ళిపోయాడు. ఏమిటో ఒక్కరోజు వేళ పట్టిన భోజనం చేయడు. ఈరోజు రేపో వెళ్తాడట బాధగా అంది శాంతమ్మ గారు. ఏ ఊరు, ఏదైనా పనుందా ప్రకాశం గారు అడిగారు. ఏం పనో చెప్తాడా? బొంబాయి వెళ్ళాలి, కాస్త ఆలస్యమైన కంగారు పడొద్దని అప్పగింతలు పెట్టాడు. ఏమిటో పెళ్లి పెటాకులు లేనివాడిలాగా ఉన్నాడు. వీడు పెళ్లి మాట ఎత్తితేనే అలా వెళ్ళిపోతాడు. ఏం లోటు రానిచ్చాను చెప్పు, కన్న బిడ్డలానే చూశాను గాని. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వేం చేస్తావే, చదువులు చెప్పించావో, వాళ్ళు వింటే పెళ్లి చేస్తావు గాని లేకపోతే నువ్వేం చేస్తావు అన్నారు ప్రకాశం గారు. పక్క గదిలో ఉన్న మీరా నిలుచున్న చోటనే నీరసంగా కూర్చుండిపోయింది. కళ్లల్లో నిలువలేని కన్నీళ్లు చెంపల మీదుగా కిందకి జారుతున్నాయి. శేఖరానికి ఇంకా విరక్తి వచ్చిందనే ఊహ మీరా గుండెని కోసేస్తుంది. గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుంది. తను వచ్చిన సంగతి తెలియనట్టే వెళ్ళిపోయాడు. ప్రకాశం గారి భోజనం అయింది. ఆయన భోజనం చేస్తుంటేనే విజయ్కి కాంతమ్మ అన్నం పెట్టింది. తరువాత కాంతమ్మ గారు మీరాని పిలిపించింది. శేఖరం రాకుండా మీరాకి అన్నం తినడం ఇష్టం లేదు. ఏమని చెబుతుంది? అప్పుడేనా అంది. ఇంకా ఎప్పుడో 11 దాటింది రా అని అందరికీ వడ్డించింది. మీరా తప్పనిసరిగా వచ్చి కూర్చుంది. విజయం ఒళ్ళో కూర్చున్నాడు. అందరి భోజనాలు అయినాయి. శేఖరం రాలేదు. ప్రకాశం గారు, కాంతమ్మ, శాంతమ్మ గారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కాంతమ్మ అందరి గురించి అడిగి తెలుసుకుంది. 2 గంటలు దాటే వరకు కబుర్లు చెప్పుకుని తలో చోట పడుకున్నారు. అన్నం తిన్న కాసేపటికే పడుకున్న విజయ్ వాళ్ళ పడుకున్న టైంకి లేచి కూర్చున్నాడు. వాడికి మంచినీళ్లు పట్టించి 2 బిస్కెట్లు ఇచ్చి వాడిని ఆడిస్తూ హాల్లో కూర్చుంది. 3 గంటలవుతుంది. కారు ఆగిన చప్పుడికి చటుక్కున లేచి నిలబడింది మీరా. కానీ లోపలికి వెళ్ళిపోలేదు. గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది. తను భయపడి పారిపోతే ఈ సమస్యకు పరిష్కారం కాదు అనుకుంది. శేఖరం లోపలికొచ్చాడు. అతనిని చూడగానే విజయ్ నిలబడ్డాడు. అతని ప్యాంటు జేబులో నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి విజయ్ ముందుకు చేయిజాపాడు తీసుకోమన్నట్టు. విజయ్ తీసుకోలేదు. అక్కడి నుంచి కదల్లేదు. మీరా ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి శేఖరం కేసి చూసింది. శేఖరం చూపులు విజయ్ని హత్తుకునున్నాయి. విజయ్ని తదేకంగా చూస్తున్న కళ్ళల్లో ఎంత కాంతి! శేఖరం బిస్కెట్ ప్యాకెట్ విజయ్కి దగ్గరగా జరిపాడు. వాడు శేఖరాన్ని చూస్తూనే ప్యాకెట్ అందుకున్నాడు. అతను లోపలే నవ్వుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. విజయ్ బిస్కెట్ ప్యాకెట్తో తల్లి దగ్గరకొచ్చి చూపించాడు. ప్యాకెట్ విప్పి 2 బిస్కెట్లు వాడికి ఇచ్చింది మీరా. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో అలాగే నిలబడిపోయింది మీరా. అప్పుడే తనొచ్చి అర్ధగంట అవుతుంది. అతని దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలని వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. గేటు చప్పుడైతే ఎవరా అని చూసింది మీరా. బాచి వచ్చాడు. ఎప్పుడొచ్చారక్క అడిగాడు బాచి. పొద్దున్నొచ్చామంది. శేఖరం గారు ఉన్నారా అక్క? ఏం అంది. మళ్ళీ అతను ఎక్కడికైనా వెళతారా అనుకుని. బాచి సంచిలోంచి పొడుగాటి కవర్ తీశాడు. ఇది ఆయనకివ్వాలి. పడుకున్నారా అన్నాడు. పడుకున్నట్టున్నారు, నేను ఇస్తానులే అని చేజాపింది. ఇదే సమయం అతనితో మాట్లాడాలంటే అనుకుంది. బాచి మీరాకి కవర్ ఇచ్చాడు. ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగింది. ఇంకేం చెప్పనక్కర్లేదు, ఆయన పంపారు దీనికోసం. వస్తానక్క, ఇంకా భోజనం చేయలేదు. సరే వెళ్ళిరా అని లోపలికొచ్చింది. విజయ్ని ఎత్తుకుని శేఖరం గదిలోకొచ్చింది. శేఖరం మంచం మీద దిళ్ళకి ఆనుకుని కళ్ళ మీద చేతులుంచుకుని కూర్చున్నాడు. మీరా గుండె పట్టుకున్నట్టు అయ్యింది. పాదాల సవ్వడికి శేఖరం కళ్ళు తెరిచాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. క్షణంలో సగం సేపు ఇద్దరి చూపులు కలుసుకుని విడిపోయాయి. శేఖరం చూపులు మీరా నుంచి విజయ్ మీదకి మళ్ళాయి. ఈసారి విజయ్ నవ్వాడు.
మీరా ధైర్యం చేసి లోపలికి 4-5 అడుగులు వేసింది. బాచి ఇచ్చాడు అంటూ కవర్ టేబుల్ మీద పెట్టింది. శేఖరం ఆ కవరు తీసుకుని దాన్ని జాగ్రత్తగా తెరిచి కాగితాలు చూడసాగాడు. కాసేపు అతను ఏమన్నా మాట్లాడతాడేమోనని చూసింది. అతను కాగితాలు చూడడం ఎప్పటికీ అయ్యేట్టుగా కనిపించలేదు మీరాకి. భోజనానికి వస్తారా? ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా అడిగింది. శేఖరం కాగితాల్లో నుంచి దృష్టి తలెత్తకుండానే అయ్యింది, చేసేశాను, ఏ భావము లేకుండానే మామూలుగానే అన్నాడు. కాసేపు తటపటాయించి మీరా గొంతు పిగుల్చుకుని మీ ప్రయాణం ఎలా పూర్తి చేయాలో, అసలు ఎలా అడిగితే అతనికి కోపం రాకుండా ఉంటుందో తెలియక ఆగిపోయింది. కొద్దిగా కళ్ళెత్తి మీరాకేసి చూసిన శేఖరం వెంటనే మళ్ళీ కాగితాల మీదకి దృష్టి మళ్లించి తెల్లారగట్ట వెళ్ళిపోతున్నాను అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని ముఖం అధోలా అయిపోవడం ఆమె గ్రహించింది. మీరు వెళ్ళొద్దు, ఎలాగో దుఃఖాన్ని దిగమింగి అంది. నేను వెళ్ళి తీరాలి. అతని స్వరంలో ఈసారి తీవ్రత ప్రతిధ్వనించింది. వీడి సంగతి ఏం చేద్దామని మీరా విజయ్ గొంతు పట్టుకుంది. అతని వరుస చూస్తే అన్నమాటికి తిరుగులేనట్టుంది. శేఖరం చూపులు విజయ్ మీదకెళ్ళి అక్కడ స్థిరంగా నిలిచాయి. చేతిలో కాగితాలు మడత పెడుతూ అన్నాడు. వాడికి నేను అన్యాయం చేయను. ఇదిగో ఈ కాగితాలు వచ్చాక నీతో చెప్పాలి అనుకుంటున్నాను. అతను క్షణమాగి కిటికీ దగ్గరగా వెళుతూ మళ్ళీ అన్నాడు. నా వ్యవహారాలన్నీ నా ప్రియమిత్రుడు రాఘవరెడ్డి చూస్తాడు. విజయ్కి ఏ లోటు రావడానికి వీల్లేదు. ఫ్యాక్టరీ మీద నా వాటాకి వచ్చేది, ఇంకా పొలాల మీద వచ్చేది ఓ పంట డబ్బు విజయ్ది. వాడికి మైనారిటీ తీరే వరకు నువ్వు గార్డియన్గా ఉంటావు. అది నువ్వు నామమాత్రమే, అన్నీ రెడ్డే చూసుకుంటాడు. అతను ఆగాడు. అతను చెప్పడం ఆ తీరు చూస్తే నేను చెప్పిన దానికి తిరుగులేనట్టుంది. ఇంక వాడికి నేనెందుకు? వాడిని ఎవరికైనా అప్పగించి వెళ్ళండి, లేకపోతే ఏ అనాథ శరణాలయంకైనా అప్పగించి వెళ్ళండి. మీరా తీవ్రంగా ధ్వనించింది అతని స్వరం. అంత కర్మేం పట్టింది వాడికి? అంటే నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నాది అనేది పైసా కూడా వాడికి ఖర్చు కాకూడదు, అదే కదూ నీ అభిప్రాయం? ఈ విషయంలో మాత్రం నీ మాట వినదలుచుకోలేదు. వినను. విజయ్ మీరా చేతిలో నుంచి కిందకి దూకాడు. మీరాకి దుఃఖం వచ్చింది. తన మనసు అతనికి ఎలా అర్థమవుతుంది? అతనికి అర్థమయ్యేలా తనెలా చెప్పగలదు? మీరా కళ్లల్లో తిరిగిన కన్నీళ్లు శేఖరం చూశాడు. తను అంత తీవ్రంగా మాట్లాడి ఉండకూడదు అనిపించింది. అతను మీరాకేసి 2 అడుగులు వేసి, నీ మనసుకి కష్టం కలిగించే మాట ఏదైనా అంటే క్షమించు మీరా. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. మనిద్దరి మధ్య వాడు నలిగిపోకూడదు. వాడు భవిష్యత్తు పాడవకూడదు. నా మాట మన్నించి ఇంక వెళ్ళిపోయే ముందు నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మృదువుగా పలికిన మాటలకి మీరాకి ఇంకా దుఃఖం వచ్చింది. అయ్యో, నా బాధ ఇతనికి ఎలా చెప్పాలి? ఎలా చెబితే అతను నమ్ముతాడు? ఎలా చెబితే అతనికి కోపం రాదు? విజయ్కి అక్కడ పాడు చేయడానికి వస్తువులేవీ లేవు. ఇటు అటు చూస్తూ నిలబడ్డాడు. శేఖరం రేడియో మీద పెట్టిన బొమ్మ తీసి వాడికి ఇచ్చాడు. అది తీసుకుని కింద కూర్చున్నాడు. విజయ్ నెమలి బొమ్మతో ఆడుకుంటుంటే సంభ్రమంగా చూస్తూ నిలబడ్డాడు శేఖరం. అతను చెప్పదలిచింది చెప్పేశాడు. ఇంకేం మాట్లాడాడు అనుకున్న మీరా అతనికేసి తిరుగుతూ అంది. మీకు వాడంటే ప్రాణం అని తెలుస్తూనే ఉంది. నా గురించి మీరు అందరినీ వదిలి వెళ్ళనక్కర్లేదు. విజయ్ని మీ దగ్గర ఉంచుకోండి, నేనే వెళ్ళిపోతాను. తల్లిని బిడ్డని వేరు చేసేటంతా మూర్ఖుణ్ణి కాను. క్షణమాగి మళ్ళీ అన్నాడు. నాకు ఏదైనా చెయ్యాలని అనిపించింది, కానీ నువ్వందుకు ఇష్టపడవని, అంగీకరించవని ఆ ప్రయత్నం మానుకున్నాను. చిచి, తనేమని అంది? అతనేమనుకున్నాడు? విజయ్ విషయంలో కూడా అతను డబ్బు గురించి అనుకున్నాడు. శేఖరం కిటికీ దగ్గరగా వెళుతూ అన్నాడు నిర్లిప్తతో నిండిన స్వరంతో. మీరంతా ఒకళ్ళకొకళ్ళు కావలసిన వాళ్ళు. మధ్యన నేనెందుకు అపశృతిలా? అయినా తప్పు చేసింది నేనే శిక్ష అనుభవించాలి. అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను. మీరా ముఖం గోడవైపు తిప్పుకుంది. ఎంత ఆపుకుందామనుకున్నా మీరాకి దుఃఖం ఆగట్లేదు. నాకు తెలుసు, మీరు నా మీద కోపంతో వెళ్ళిపోతున్నారు. వెక్కిళ్ల మధ్య అంది. మీరా? శేఖరం ఇటు తిరిగాడు. మీరా గోడకేసి ముఖం పెట్టి ఏడుస్తుంది. శేఖరం మీరాకి కాస్త దూరంలో టేబుల్ దగ్గర నిలబడ్డాడు. మీరా, నా మీద జాలి పడుతున్నావా? అది నేను భరించలేను. నా మీద నీకు ఎంత అసహ్యం ఉన్నా సరే సంతోషంగా భరిస్తాను. వేలెత్తి చూపే తప్పు చేశాను కనుక. అంతేకాని నా మీద జాలి పడితే మాత్రం భరించలేను. అయినా నీ మీద నాకెందుకు కోపం? నేను వెళ్లే ముందు నా మాట మన్నించి విజయ్ని తీసుకునేలా వచ్చినందుకు నాకెంత ఆనందంగా ఉందో నీకు తెలియదు మీరా. నేను వెళ్లే ముందు నా ఈ ఆనందాన్ని, నిబ్బరాన్ని పాడు చేయొద్దని వేడుకుంటున్నాను అర్థిస్తున్నట్టుగా అన్నాడు. నా మీద కోపం లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు?
ఇన్నాళ్ళు మీ మంచితనం గుర్తించినందుకు నాకు శాస్తి చేయాలని వెళ్ళిపోతున్నారు. నాకు తెలుసు. ఇంకా ఏడుస్తూనే అంది. మీరా బాధగా పిలిచాడు. నీ మీద నాకు కోపం లేదు. ఎలా చెబితే నమ్ముతావు? అయినా అన్ని ఉత్తరంలో వివరంగా రాశానే, పూర్తిగా చదవలేదా? అసలు నేను నిన్నటి వరకు ఆ కవరు చింపనే లేదు. అరుణ రాసిందని ఇచ్చారు. అప్పుడు నా మనసు కుదురలేక అలాగే ఉంచేశాను. నిన్న సాయంత్రమే అది చదివాను. ఎలాగో గబగబా చెప్పేసింది. శేఖరం నుండి ఎటువంటి జవాబు లేదు. అసలు మీరా అన్నమాట అతను ఎలా ఫీల్ అయ్యాడో చెప్పడం కష్టం. అతని కళ్ళు మాత్రం గోడవైపు ముఖం పెట్టుకున్న మీరాని నిశ్చితంగా చూస్తున్నాయి. తల్లి ఏడుపుకి విత్రపోయిన విజయ్ లేచి నిలబడ్డాడు. బిక్కమొహం వేసుకున్న ఇద్దరిని మార్చి మార్చి చూడసాగాడు. ఇంకా మీరా ఏడుస్తున్నట్లు ఆ భుజాల కదలిక వల్ల తెలుస్తూనే ఉంది. కొంతసేపటికి తేరుకున్న శేఖరం నెమ్మదిగా పిలిచాడు. మీరా. తను అసలు సంగతి చెప్పగానే అతను చాలా సంతోషిస్తాడని, అతని చల్లని స్పర్శ కోసం తహతహలాడుతున్న మీరాకి అతను నూతిలో నుంచి పిలిచినట్లుగా మీరా అని పిలిచేసరికి నిరాశే కలిగింది. తనను తాను నిగ్రహించుకుంటూ మీరా అన్నాడు మళ్ళీ టేబుల్ మీద చేతులాంచి. ఇప్పుడు తను భయపడకూడదు, సంకోచించకూడదు అనుకున్న మీరా మెల్లగా ఇటు తిరిగింది. కళ్ళెత్తి అతని కేసి చూసే ధైర్యం లేక అతని పాదాల మీదనే దృష్టి నిలిపింది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని మీరా భరించలేకుండా ఉంది. ఉన్నట్టుండి అతను అన్నాడు. మీరా, ఇందాకనే చెప్పాను, నా మీద జాలి పడితే నేను భరించలేను, సహించలేను అని. అయినా ఇలాంటి విషయంలో ఏదో ఆవేశం, ఒకళ్ళ మీద జాలితో, సానుభూతితో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా జరిగితే ఆ తరువాత జీవితం ఎంత నరకం అవుతుందో ఊహించడం కష్టం. కొద్దిగా కళ్ళెత్తి అతని కేసి చూస్తూ అంది. అంటే నేను చెప్పింది మీరు నమ్మలేదు. ఇంకా వివరంగా చెప్పాలనుకున్నా చెప్పలేకపోతుంది. శేఖరం మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. ఆ కళ్ళు తనని మోసం చేయలేవు. ఇన్నాళ్ళు తనంటే మొదట్లో తనంటే ఎంత నిర్లక్ష్యమో ఆ కళ్ళే ప్రకటించాయి. తరువాత తనంటే ఎంత అసహ్యమో కూడా ఆ కళ్ళే అనుక్షణం వ్యక్తం చేసేవి. అలా సూటిగా తనని దూసుకుపోయే చూపులకి నిలదొక్కుకోలేని మీరా, తనంటే శేఖరానికి ఎంత ప్రాణమో తెలుసుకున్న మీరా, ఇంకా దేనికి తట్టుకోలేను అనుకున్న మీరా సర్వ సంకోచాలు వదిలి ఒక్కంగలో అతన్ని చేరి అతని హృదయం మీద తల అంచి ఏడ్చేసింది. అలా ఏడుస్తూనే, నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు, విజయ్ మీద ఒట్టు. నిజంగా నిన్నటి వరకు ఆ కవరు నేను చూడలేదు. అది చదివినప్పుడు నుండి నేనెంత నరకం అనుభవించానో మీకు తెలీదు అంది. క్షణంసేపు అయోమయంగా అనిపించి తెల్లబోయినా ఆ స్పర్శ అతనికి అన్నీ చెప్పినట్టయింది. అతని ఎడం చేయి మీరా భుజాల చుట్టూ పడింది. కుడి చేయి మీరా తల మీద వేసి ఆప్యాయంగా నిమురుతో నెమ్మదిగా మెల్లని స్వరంతో మృదు గంభీరంగా అన్నాడు. మీరా, ఊరుకో. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు, ఇంకెప్పుడూ కోపం రాదు. నువ్వు సుఖపడడానికి ఏమైనా చేస్తాను. ఇంతవరకు నువ్వు అనుభవించిన ఈ నరకాన్నంతా, ఆ సంగతులన్నీ ఏ సినిమాలోనో చూసినట్లో, ఏ కథలోనో చదివినట్లో అనిపించేట్లు చేస్తానంటే నమ్ముతావా మీరా? నమ్ముతాను. ఆ ఉత్తరమే నేను చూడకపోతే మీ మంచితనం నాకు తెలిసేది కాదు. మీ మంచితనం చేతులు చాచి రమ్మంటే నా అదృష్టం నన్ను ముందుకు నెట్టి మిమ్మల్ని చేరుకునేలా చేసింది. లేకపోతే నేనెంత దురదృష్టంలో కొట్టుకుంటున్నానో నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. ఓహో, న్యాయం ధర్మం 4 పాదాల మీద నడిచినట్లు మన ఇద్దరి అదృష్టం 4 పాదాల మీద నిలిచిన మన ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చింది. పొడిపొడిగా ఉన్న మీరా జుట్టులోకి వేలు దూర్చి నిమురుతో ఆ పాపిట మధ్య గడ్డ వంచి కళ్ళు మూసుకున్నాడు శేఖరం. తనది అనుకున్న ఈ బంగారు క్షణం కదిలితే ఎక్కడ కలలా కరిగిపోతుందో అన్నంత భయంగా అతన్ని లతలా అల్లుకుపోయి, ఇంకా నాకేం భయం లేదు అన్న నిశ్చింతతో అతని గుడిలాంటి గుండెల మీద తల అంచి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది మీరా. నవల సమాప్తం. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి నవలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.